చెప్పండి సార్. డైరెక్టర్ అన్నప్పుడు అన్ని మోయాలి కదా సార్. డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్, చేస్తారు కదా కంపల్సరీ. 20 ఇచ్చారండి, 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేను యాస్టీస్ అదే చెప్తాను మీరు అడిగినందుకు. ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్ లో ఉన్నారు కాబట్టి చాలా ప్లేసెస్ చాలా సినిమాలకు వచ్చినాయండి. కొత్తగా ఏమన్నా మిక్స్డ్ చాలా సినిమాలకు వచ్చినాయి, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి. నేను ఆన్లైన్లో ఏదైతే మిక్స్డ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చినవి నేను ట్వీట్ చేసిన చూడండి, ఇది కూడా ఈక్వల్గానే ఉంది. అండ్ ఇదేం కొత్త కాదు మనకి, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు షో బై షోకి టాక్ పెరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా వెళ్తుంది. మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ, లేకపోతే ఇందాక మన పాత్రికేయ మిత్రే పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాలో సాంగ్. సో ఒక ఈస్థెటిక్స్ 90s బ్యాక్డ్రాప్లో పాటలది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే సినిమా మొత్తం మీరు చూసి ఉంటారు కాబట్టి జిక్కి క్యారెక్టర్ లంగావణిలోనే ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు అందరూ చూస్తున్నారు. బేసిక్గా నాకు కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నట్టుగా కంపారిటివ్లీ ఏ క్లాస్ కంపేర్ చేస్తే బీసీ సెంటర్లో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో, ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్లి అవ్వాల్సి వస్తుంది తెలిసినప్పుడు, ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషులు పంపినా సరే హీరో లొంగట్లేదు అన్నప్పుడు, పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడన్నా ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్తో పెళ్లింటికి వెళ్ళిపోతాడు. కానీ జప్తు చేసిన డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ ఇంకొక ఐటీ ఆఫీసర్ రావాలి, కథ డిమాండ్ చేసింది. అక్కడ ఇంకో క్యారెక్టర్ ఊరికే స్టార్తో క్యామియో చేయించాలని కాదు, కథ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఐటీ ఆఫీసర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది. సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోతుందని చెప్పలేదు. ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జొన్నలగడ్డ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. థియేటర్లో సిద్ధు ఎంటర్ అవగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్, లెంత్ డైలాగ్ ఉంది కదా, లాంగ్ డైలాగ్, ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు, అది స్క్రిప్ట్లో లేదు. ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు. సో అమేజింగ్ అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆ డోర్ పగిలి సిద్ధు ఎంటర్ అవగానే థియేటర్లో ఒక ఎరప్ట్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. సో సిద్ధు, థ్యాంక్ యూ మై స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంపెయిన్. సినిమాలు చూస్తే చాలా బాగుందండి. అంటే పాటలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా విపరీతంగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా ప్రేక్షకుడిని ఏమి ఊహించుకోకుండా వెళ్తే సినిమా చాలా బాగుంటుంది. అది మీరు ఏమైనా ఆడియన్స్ చెప్పగలరా? లేదండి, నేను బిగినింగ్ నుంచి నేను రివ్యూల గురించి ఎప్పుడు నేను ఎప్పుడు రివ్యూల గురించి మీరు ఇవ్వద్దు అన్నమాట. నాకు నచ్చినట్టు నేను సినిమా తీసినప్పుడు మీకు నచ్చినట్టు మీరు రాసే అధికారం మీకు ఉంటుందని 100% ఎప్పటి నుంచో చెప్పాను. సో వాట్ ఎవర్ ద డిబేట్లలో ఒక 2-3 సార్లు కొంచెం ఏమన్నా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పర్సనల్ అటాక్స్ నుంచి అయింది తప్ప నా సినిమాని నాకు నచ్చేటట్టుగానే మీ రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు. అండ్ రివ్యూస్లలో కూడా నాకు బాగా నచ్చిన అంశం మీకు ఇక్కడ వచ్చే ముందే మళ్ళీ ట్వీట్ చేశాను నేను. గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ని కోట్ చేస్తూ, ఆయన పేరు తెలియదు నాకు, ఆయన ఆ రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు. నాకు చాలా ఆనందం వేసింది. సో అదే ట్వీట్ చేశాను. చిన్నప్పుడు మా నాన్నగారు వాగ్దానంలోని సీతా కళ్యాణం నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఒక రచయితకు కానీ ఒక దర్శకుడికి కానీ హై ఎప్పుడు వస్తుందంటే, ఇది ఎప్పుడుదో 50 ఏళ్ల కిందటి లిరిక్స్ కదా, సీతా కళ్యాణ్ గురించి ఇప్పుడున్న జనరేషన్కి నచ్చుతుందో లేదా, ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దా అన్నప్పుడు సరే ఇది బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది కదా నేను చెప్పి పెట్టినప్పుడు రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తు పెట్టుకొని బాగుంది, పైగా ఇది ఆ సీన్లో కరెక్ట్గా కూర్చుంది అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇలాంటప్పుడే మంచి సాహిత్యం, మంచి మ్యూజిక్, కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా అనిపిస్తుంది. సో నేను దాన్ని ట్వీట్ చేశాను. ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో 2.25 ఎంతో వేశారు. సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు 2.5, 2.25 వచ్చినాయి. చాలా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి, పెద్ద సక్సెస్ అయ్యాయి. నాకు ఓకే లేదండి, అలాగే జర్నలిస్టులు ఎప్పుడూ బ్లాక్ చేయలేదు. నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తుంది తప్ప నీ సినిమా బాగాలేదు ఇప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు అది తీసుకోకపోతే అలాగే మొత్తం
ఆబాల గోపాల నా సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యాశే. డెఫినెట్ గా కొంతమంది నక్షలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, బికాస్ వీ హ్యావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్, అది ఉంటుంది. కమింగ్ టు ద జర్నలిస్ట్, ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, ఆర్మీ వాళ్ళు అందరూ మన ఇష్టపడే వాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి, బేసిక్ గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి ఎబ్బెడ్గా ఇబ్బందిగా ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్ ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశానుకో, అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రత్యేకంగా పోస్టర్ స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్ గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూట్ ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్దగా ఎంకరేజింగ్ ఏం లేదు, పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్ గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు. ఆ ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్ లో ఉన్నాను నేను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్ వెళ్తుంది పాట. కానీ మాకు సెన్సార్ లో కూడా అలాగా డాన్స్ మూవ్ ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే, అన్ని విషయాల్లో మనమే కరెక్ట్ అయిపోం, డెఫినెట్ గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో అతను ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. బట్ సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం బోధనలో చూపించవచ్చు. బట్ ఒక్కొక్క ఎజెండా. అంటే ఏం లేదండి, అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ మాట్లాడితే ఇంకొకరు కంపేర్ చేసుకోవడం, అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు అన్నారు కాబట్టి నేను ఆ కామెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ఆయన నేను కౌంటర్ అయ్యేది తెలుసుకున్నాను. సార్ ఇట్స్ టూ ఎర్లీ టు ఎక్స్పెక్ట్ నెంబర్స్, డెఫినెట్లీ బిగ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఈ హాలిడేస్ అయిపోతాయి, వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామన్ ఆడియన్స్ సినిమాకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. విచారం చేశాను, డైలాగ్ చాలా అప్లాస్ వచ్చిందండి. చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచి డైలాగ్ రాశారు. లేదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ ఏదైనా టక్కని రాగానే డెఫినెట్ గా రాసుకొని పెట్టుకుంటాము. అండ్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ అక్కడ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో చెప్పినట్టుగా బేసికలీ రైటర్ గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ డైలాగులు అన్నీ ఉన్నాయి. ఆ క్లోజ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, అంతకంటే 100% అండి. మంచి థాట్. What do you think? Did you watch? Spellbounded. You answered my question. They were spellbounded. But honestly, I was getting up and seeing every expression of theirs, and some of them were shouting, listening. I've never experienced something like that, so I'm very grateful. Yeah. So same characters chestara future lo evana chance plan. I mean, I'm not rigid based on what character I want to play. As the script is coming, and if I don't know, it's my first time. Sir, dubbing mere cheptaru. Yes. I'm looking for. I did the dubbing, yes. Sir, యాక్చువల్లీ మీరు రెండు ఛాలెంజెస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే ఇప్పుడు తెలుగు రాని అమ్మాయి చేత డబ్బింగ్ చెప్పించారు, అది సక్సెస్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా మీరు బెటర్ మేక్ అని చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు. బట్ ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం దాని ఫ్లేవర్ మొత్తం మార్చేసారు. ఒక సీరియస్ క్రైమ్ సినిమాని మొత్తం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా మార్చేసారు కమర్షియల్. ఏంటి రెండు ఛాలెంజెస్ అనేది కొత్తగా ఫస్ట్ టైం? నాకు అసలు ఈ సినిమా తీయడానికి బేసిక్ ఇంట్రెస్టే నాకు 90s క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, ల్యాండ్ లైన్స్, ఆ పాత పాటలు, టేప్ రికార్డర్లు, ఈ బ్యాక్డ్రాప్ లో లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని చెప్పి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒక విజువల్ క్లాస్ ఉంటుందని చెప్పి ఆ వీధుల కోసం దాని గురించి మేము చాలా తిరిగి చాలా మంచి లొకేషన్ పట్టుకొని ఛాలెంజింగ్ అని ఏమనిపిల్ల. ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు షో దట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే ఒక ఎక్సైట్మెంట్, అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే చాలు. నవల్స్, ఎండమూరి గారి నవల్స్ కూడా సినిమాలు చాలా ఉన్నాయి. ఫోన్లో మాట్లాడితే చాలు, గొంతు వింటే చాలు, గుడికి వస్తే చూస్తే చాలు
అనే రోజుల నుంచి తప్పకొని వాట్సాప్లో ఫోటోలు షేర్ చేసుకుంటూ ఎప్పుడంటే అప్పుడు వీడియో కాల్ చేసుకుంటూ పరిస్థితి వచ్చాం కదా. సో ఆ అపురూపతని, ఆ అపురూపంగా ఉన్న ఫీలింగ్స్ని చెప్పాలనే ప్రయత్నంతో లవ్ స్టోరీ. మధ్యలో భద్రాచలం కొండ సీతమ్మవారి అండ సేమ్ ఆ పాటకి రవితేజ గారితో చిరంజీవి గారు చేసినట్టు చేయించారు. అవునండి, అవును. ఆయన ఎవరు అభ్యంతరం పెట్టారండి? సేమ్ లేదండి, అసలు రవితేజ గారు దేనికి అభ్యంతరం పెట్టలేదు. డైరెక్టర్స్ హీరో కదా, మీకు అందరికీ తెలుసు కదా. సో చెప్పినట్టు చెప్పిన దానికంటే బెటర్గా ఎరగదీశారు. దానికి లైట్ మూమెంట్స్ వేసినా సరే థియేటర్లో అసలు రెస్పాన్స్ షేక్ అయిపోతుంది. భద్రాచలం కొండ బాస్ సాంగ్ రాగానే అండ్ రెప్పల్ డప్పుల్ సాంగ్ అయితే స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు అందరూ. అండ్ లాస్ట్ సాంగ్ కూడా అబ్బచాయ్ సాంగ్కి స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు. అండ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. మంచి పాటలు, మంచి సాహిత్యం, మంచి ఎంటర్టైన్మెంట్, నాట్ జస్ట్ కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇంటర్వెల్కి జగదేవ్ గారికి ఉన్న హీరోకి వచ్చే సంభాషణ ఇట్స్ ఎంటర్టైనింగ్. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎంటర్టైన్ మా దృష్టిలో. సో మంచి పాటలు కానీ, మంచి డ్యాన్సులు కానీ, మరి ఒక చిన్న విలన్తో ఉండే కాన్ఫ్లిక్ట్ కానీ, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. అండ్ సత్య గురించి ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజ్ నాకు వచ్చిన, సత్య కూడా వచ్చి ఉంటే లేవని నాకు డౌట్. పత్రికాముఖంగా జగదేవ్ గారికి నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్తాను. చెప్పగానే కథలో ఆయన క్యారెక్టరేషన్ ఒక 20 minutes చెప్పగానే ఆయన క్యారెక్టర్ ఓకే చేశారు. ఓకే చేసి కంటిన్యూగా 30 days చాలా బిజీలో ఉన్నప్పుడు కూడా ఆయన మిగతా షెడ్యూల్స్ కూడా అడ్జస్ట్ చేసి ఆయన కంటిన్యూగా 30 days ఒకటే పెద్ద షెడ్యూల్ చేశారు. జగదేవ్ గారికి ఉన్న రవితేజ గారికి మధ్యన సీన్స్, ఆ డైలాగ్స్, సింహాన్ని లోపల బంధిస్తున్నాం అంటే నేను బయటకు వస్తే చూపిస్తాను అంటే ఇప్పుడే చూపించు, ఈ క్షణమే చూపించు అని చెప్పి ఆ డైలాగ్ నుంచి విపరీతంగా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. సత్యతో యా సిచ్యువేషన్ డిమాండ్స్ అండి. మర్చిపోయానండి, నేను 2-3 సార్లు చెప్తాం అనుకున్నా. 2 రోజులు చిన్న ప్రెగ్నెన్సీ నుంచి ఓవర్సీస్ స్టాక్ అదంతా కదా, సరిగ్గా నిద్రలేదు. డైలాగ్ ఆవిడ పేరు చాలా మంచి పేరు, బట్ జిక్కిగానే ఫేమస్ కదా. అవునండి. అదేనండి, అంటే క్యామియో ఫర్ ద సేక్ ఆఫ్ క్యామియో ఉన్నప్పుడు పండదండి. ఊరికే మనకి హీరోలతో ఒక చిన్న రిలేషన్ ఉంది కదా, మన రిలేషన్ ఆబ్లిగేషన్ పెట్టి చేస్తే పండదు. అక్కడ కథ ఫిట్ అవ్వాలి. ఇందులో ఖచ్చితంగా హీరో ఈ ఇల్లు వదలలేని పొజిషన్, సమస్య ఇంకో ఇంట్లో ఉంది. సో హీరో ఇల్లు వదలడు కాబట్టి ఖచ్చితంగా ఇంకో వ్యక్తి రావాలి ఇంటికి. అందుకు క్యామియో బాగా పండింది. అవునండి, అవును. డిఎస్పీ గారు పాపం నిజంగా, డిఎస్పీ గారు కూడా నేను ముందు ఎందుకు చెప్పాలంటే సర్ప్రైజ్ రివీల్ అయిపోతుంది. సో దేవిశ్రీ ప్రసాద్ గారు నా మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా నన్ను విపరీతంగా అభిమానించిన నా స్నేహితుడు. సో భాను మాస్టర్ ఏంటంటే, సార్ ఆ బిగినింగ్ హీరో గారిని హెవీ రిథం వచ్చినప్పుడు హీరో గారిని చూపిద్దాం సార్, ఆ బిఫోర్ సాకి మట్టుకు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది, టైం లేదు కదా మీరే చేసేయండి అన్నాడు. నన్ను నేను కెమెరా ముందు రావడాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక భాను మాస్టర్, హీరో గారు మొత్తం అందరు నువ్వు చేయి అంటే ఆ విపత్తు నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు నన్ను కాపాడారు. ఫోన్ చేశాను, రేపు వచ్చేయమన్నారు ఏంటి సార్, నాకు అసలు టైం కూడా ఇవ్వట్లేదు మీరు ఆలోచించుకొని అంటే నేను ఏం చెప్పానంటే, సార్ ఇది 4th August షూట్ చేస్తున్నాము, ఫ్రెండ్షిప్ డే, నేను డైరెక్టర్ కాల్ చేయట్లేదు, ఫ్రెండ్గా కాల్ చేస్తున్నా, మీరు వస్తాయండి, మీరు ఫోన్ పెట్టండి నేను వస్తానని చెప్పి ఫోన్ పెట్టాడు. నిజంగా ఒక దేశం గర్వించదగ్గ ఒక జాతీయ అవార్డు సంపాదించిన మ్యూజిక్ డైరెక్టర్ నా ఫ్రెండ్గా రియాక్ట్ అయ్యి వేరే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్లోకి వచ్చి క్యామియో చేయడం అనేది దేవిశ్రీ ప్రసాద్ గారి విశాల హృదయానికి నిజంగా తార్కాణం. సో థ్యాంక్ యూ రాక్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై ఫిల్మ్ అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. పృథ్వీ అండి, మీకు ప్రీవియస్ ఈవెంట్లో హీరో గారు కూడా తీసుకొచ్చి పరిచయం చేశారు సపరేట్గా. పృథ్వీ అనే మాస్టర్ చాలా బాగా చేశాడు. అలాగే క్లైమాక్స్ రామలక్ష్మణ్ మాస్టర్ నాకు ఇష్టమైన ఫేవరెట్ మాస్టర్స్. యా కానీ అదే అండి, థియేటర్స్కి ఒకసారి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏ పోర్షన్ ఆడియన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు ఏంటి అది చూసుకొని దాన్ని బట్టి కొత్త ప్రోమోస్, కొత్త ప్రమోషన్ ప్లాన్స్ అండ్ వెరీ సూన్ సక్సెస్ మీట్ ఉంటుంది. సో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద ప్రమోషన్ ప్లాన్.